దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు పోటీ చేసే అవకాశాలు ఉంటాయని 1 నెల రోజులు జోరుగా విశ్వసనీయమైన ప్రచారం జరగగా ఎట్టకేలకు సిద్ధ ఈ నెల 26వ తేదీ మంగళవారం వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కావటం జరగగా సీఎం నుంచి తగిన హామీ కూడా పొందటంతో సిద్ధ టీడీపీ వైపు వస్తారన్న ప్రచారానికి ప్రస్తుతానికి ముగింపు పలికినట్లయింది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా కొంత అసహనం, ఆగ్రహం చెందినట్లు పలువురు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు దర్శి టికెట్ ఆశిస్తున్నట్లుగాను, ఆయన అభ్యర్థిత్వం పట్ల కూడా అధిష్టానం సర్వే నిర్వహిస్తున్నట్లుగాను నిన్నటి నుంచే మరో సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే గరికపాటి వెంకట్, గోరంట్ల రవికుమార్, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీల పట్ల ప్రజల నుంచి IVRS సర్వే కూడా జరిగింది. అడ్వకేట్ వరికుటి నాగరాజు కూడా టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక 1-2 రోజుల్లోనే పూర్తయి అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. పేరు ప్రకటనకై అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.